హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే ఇక్కడ కరీంనగర్లో ఎగ్జిబిషన్ పడితే అక్కడికైతే వెళ్ళినాము. ఇంకా సాటర్డే రోజు మధ్యాహ్నం లంచ్ ఎట్లా ప్రిపేర్ చేసినా అదైతే లాస్ట్కి ఉంటుంది, అది కూడా చూడండి. వీడియోని అయితే మొత్తం చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఎగ్జిబిషన్ అయితే పడి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ వాటర్లో జలకన్యలాగా స్విమ్ చేస్తారు కదా, రియల్ మనుషులే అట్లా స్విమ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరో స్టేటస్ పెట్టారు. చాలామంది వెళ్తున్నారు లోకల్లో ఉన్న వాళ్ళు అయితే. ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్తా ఉండే అన్నట్టు. ఇంకా ఒక్కసారి అడగంగానే ఏం తీసుకోవరు, ఒక 10 సార్లు అడగాలి మా హస్బెండ్ అయితే. ఏదైనా ఉండండి ఫ్రెండ్స్, అసలు బయటికి తీసుకెళ్ళమని అంటే ఒక 10 టైమ్స్ అడిగితే తీసుకెళ్తారు. ఇంకా అందరు అట్లనే ఉంటారో మా హస్బెండ్ ఇట్లున్నారో నాకు తెలియదు, కానీ నార్మల్గానైతే అసలు బయటికి తీసుకెళ్ళరు అన్నట్టు. ఒక 5 నుంచి 10 టైమ్స్ అయితే అడగాలి ఏదైనా ఒక విషయాన్ని. ఇంకా దాని తర్వాత తీసుకెళ్ళాలని అనిపిస్తే. ఇంకా ఇక్కడనైతే అంటే సడన్గా బయటికి వచ్చినుండే ఇంకా తీసుకెళ్ళు, చాలా రోజుల నుంచి అడుగుతాం కదా, తీసుకెళ్ళు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని అంటే ఇంకా తీసుకొని వచ్చారు. ఎంత 100 రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్ ఎంట్రీ ఫీజు అయితే. 200 అయిందనుకుంటా. ఇక స్టార్టింగ్ అయితే సూపర్ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఎంటర్ కాగానే అన్ని ఫ్లవర్స్ మళ్ళా మంచిగా డిఫరెంట్గా వేసినారు. ఇంకా వాటర్ ఫౌంటైన్ లాగా వాటర్ పడుతున్నట్టుగా మళ్ళీ ఎక్కడో ఉన్నట్టుగా అనిపించింది అన్నట్టు. ఇక్కడ ఊటీలను ఇట్లా మంచి ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ ఉన్నట్టుగా అయితే అనిపించిండే. కరెక్ట్ టైంకి కుర్చీలను అయితే పడుకుంది, బండి మీద పడుకున్నది. ఇంకా లేస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఇక చూడండి ఎంత లేపుతున్నా సరే అసలు లేస్తూనే లేదు. కొంచెం చూసి ఆమె కూడా ఎంజాయ్ చేస్తుంది కదా, మంచిగా లైటింగ్స్ గిన వాటర్ గిన చూసి ఎంజాయ్ చేస్తుందని అనుకుంటే అస్సలు లేస్తలేదన్నట్టు. 3-4 సార్లు లేపిన ఇంక ఇక్కడ కూడా లేపుతూనే ఉన్నది, అస్సలు లేస్తలే. అదే నార్మల్గా ఇంట్లో కొంచెం బోర్ల సౌండ్ చేస్తామా ఇంకా లేచి కూర్చుంటారు. ఇలాంటి టైంలో కొంచెం ఎంజాయ్ చేస్తారు, చూసుకుంటుంటారు అని అనుకుంటే ఇంకా అస్సలు లేస్తూనే లే అన్నట్టు. ఇంకా లాస్ట్కి లేచింది, మళ్ళీ ఇటు సైడ్ రాలే అన్నట్టు. ఇంక ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఇదంతా తిరుక్కుంటా మళ్ళీ ఎగ్జిట్ వేరే సైడ్ నుంచి ఇచ్చినారు. ఇక మళ్ళీ ఇటు సైడ్ రాలే, కొంచెం లైట్స్ తగిన ఇక్కడనే ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా లేపుతుండే, చూస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా అస్సలకి లేవకపోయేసరికి సరేలే పడుకొని అని చెప్పి ఇంకా మేము కూడా వదిలేసినాము. ఇక్కడనైతే చిన్న మన టెంట్ హౌసెస్ లాగా ఇచ్చినారు అన్నట్టు. వీళ్ళకి అంత అంటే ఒక 1 మంత్ పడుతుంది కావచ్చు ఇదంతా సెటప్ చేసుకోవడానికి. ఇక్కడనైతే ఇదే మంచిగా ఎగ్జిబిషన్లో అయితే బెస్ట్ అనిపించింది మాత్రం ఇది ఒకటే ప్లేస్ అన్నట్టు. అసలు 3 ఉన్నారు ఫ్రెండ్స్, ఒక జెంట్స్ ఉన్నారు, 2 లేడీస్ ఉన్నారు. వాళ్ళైతే కంటిన్యూస్గా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు వాటర్లో. పాపం బ్రీతింగ్ తీసుకోవడానికి ఒక 2 మినిట్స్ అట్లా పైన వెళ్తున్నారు అన్నట్టు. మిగతా టైం అంతా కూడా ఇట్లా స్విమ్ చేసుకుంటా వచ్చిన వాళ్ళతోనే సెల్ఫీలు దిగుకుంటా వాళ్ళకి సెల్ఫీలు ఇచ్చుకుంటా మళ్ళీ ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉండాలి కదా వాళ్ళు. ఏదైనా కూడా వాళ్ళ పొట్టకుట్టి కోసమే కదా చేసుకోవడము. అంతసేపు ఓపిక ఉండడం అనేది మళ్ళీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ అంటే ఇంకా క్లోజ్ ఉండదు కదా, ఓన్లీ నైట్ 10 తర్వాతనో 11 తర్వాత క్లోజ్ ఉంది. అప్పటి వరకు వాళ్ళు చేస్తూనే ఉండాలి కదా. గ్రేట్ అనిపించింది నాకైతే, చాలా మంచిగా అనిపించింది. చూస్తూ ఉంటే ఒక 10 మినిట్స్ అక్కడనే చూసుకుంది అన్నట్టు. ఇక్కడైతే పుచ్చిపాపని అయితే చేసేసింది. గేట్ సైడ్ అంతా షాపింగ్ పెట్టారు. షాపింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు ఆడుకునే వెళ్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఏమైనా తీసుకున్నాము చూసాము, కాకపోతే చాలా ఓవర్ ప్రైస్ పెట్టినారు ఫ్రెండ్స్. అసలు బయట ఉన్న దానికంటే కూడా డబ్బులు పెట్టినారు అని అనుకోండి. ఇంకా 10 రూపీస్ బజార్కి పోతే ఆడ ఏంది 10 రూపీస్ 20 రూపీస్ దొరికేటి, ఇక్కడ 50-40 అట్లా పెట్టినారు. అందుకని ఇంకా అసలు ఏం కొనలే. ఇంకా అనవసరంగా ఏం కొనాలని చెప్పేసి ఇంకేం అంటే ఖర్చు అనవసరంగా ఎందుకు కొత్తగా చూసిపోవడానికి వచ్చినప్పుడు ఖర్చు చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా మేము కూడా ఏం ఖర్చు చేయలేదు. నార్మల్గా అన్నీ చూసినా ఏదైనా మంచిగా అనిపిస్తుంది కొందామని అనుకున్నా, కానీ అసలు వాళ్ళు అంటే బయట మనకు తెలిసిన షాప్స్ దగ్గర తీసుకుంటే అవే తక్కువ రేట్కి వస్తాయి అన్నమాట. కొనలేదు. ఇంకా పిల్లలు అని చెప్పేసి ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అలాంటివి తిందామని అనుకున్నాం, కానీ ఆయిల్ చూస్తే అసలు తినది కాలేదు.
అంటే అంత బ్లాక్ ఆడతాడు వాళ్ళు ఫ్రై చేసి ఆయిల్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఇక దానికోసం దాన్ని చూసి కాలేదు. ఇంకా ఇక్కడ వెనక చూస్తాడు, ఇంకా చెప్పులు తీపించి అరే మధ్యలోకి వెళ్ళి ఎక్కురా అంటే ఏమైందో ఏమో ఒకటే రౌండ్ ఎక్కిండు. తర్వాత వచ్చిన సరే అని చెప్పేసి అంటే మంచిగా ఆడితే మంచిగా ఆడతాడు. ఇంకో ఇంకా రోజు రాలేనట్టు మళ్ళీ తొందరగా ఒకటే రౌండ్ వెళ్ళిండు. బయటకు అయితే వచ్చేసినాము. ఏదో కొంచెం సేపు మైండ్ రిలాక్సేషన్ కదా ఫ్రెండ్స్. రోజు ఇంట్లోనే ఉండి ఈ పిల్లలతో ఎట్లనే ఉంటాం కదా, కొంచెం అట్లా బయట తిరిగేసి వస్తే కొంచెం మైండ్ రిలాక్సేషన్. ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంది ఫ్రెండ్స్. ఏదో అట్లా బయటకు వెళ్ళి అన్ని కూడా ప్రైస్ పెట్టింది వస్తుంది కదా. ఇలా గేమ్స్ కూడా బయట 50 ఉంటాయి, ఇలా 70, 80, 90, 100 పెట్టింది. ఇక్కడైతే ఏమైతే తీసుకోలేము, మేమైతే మా పిల్లలు కూడా ప్రైస్ బాగా పెట్టినారు కదా, ఏమన్నా కొన్నామని అనుకున్నా కూడా కొనలేకపోయినా. ఒక జలకన్య అదే అది మంచిగా అనిపించిండే, బయట మిగతా అంతా కొంచెం యావరేజ్. అంటే ఓవర్ ప్రైస్ ఉంటే ఎట్లా ఉంటుంది. ఆ బెలూన్ కావాలా అక్కడ హార్ట్ బెలూన్ ఉంది కదా, అది కావాలా? నార్మల్ అయితే అవి తీసుకుందామా? 60 అట్లా ఉంటాయా, ఆడ 100, 80 బెలూన్ తీసుకొని వెళ్ళిపోతాం ఇంటికి. సరే అని పిల్లలని ఆడిపించాము. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసినాము. ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అయితే బాగున్నాము. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాతనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి. దక్షుడు మొక్కావా జేజా? గోవింద మొక్కావా? తిరుగుతుంది, పడుకొని లేచింది ఫ్రెండ్. రోజైతే సాటర్డే కదా, మంచిగా వెంకటేశ్వర స్వామికి అయితే ప్రసాదమైంది. కొబ్బరికాయనైతే కొట్టుకున్నానంటూ ఫాస్టింగ్ ఈరోజు అయితే ఫ్రెండ్స్. నేనైతే ఫ్రైడే సాటర్డే కంపల్సరీగా పూజనైతే చేసుకుంటా. పాపనైతే ఇంతకుముందే లేచింది అన్నట్టు, ఇక్కడనే తిరుగుతూ ఉంటా, అందుకనే డోర్ పెట్టినా. మళ్ళీ మనం ముడుతుంది కదా అక్కడ, వేడి వేడి మనం ముట్టేసిన ప్రాబ్లం అని డోర్ పెట్టిన. మీరైతే అది కొందరు నా ఫ్రైడేకి నేను ఒక వీడియోనైతే పెట్టినా కదా ఫ్రెండ్స్, మన 50Kకి దగ్గర ఉన్నది అది ఇది అని చెప్పి పెడితే, పూజ రూమ్ చూపిస్తే సాయిబాబా ఫోటో ఉండొద్దు అది ఇది అని అన్నారు. చాలా అంటే ఒక 2-3 కామెంట్లు వచ్చినాయి. కాకపోతే మాకు అలాంటి పట్టింపులు ఏం లేవు, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ధూపం పెట్టిన ఇంటి మొత్తానికి, ఇంతకుముందే ఇంటి మొత్తం తిప్పి లాస్ట్ ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది కదా అని. ఏం చేస్తున్నావురా నువ్వు జేజా? జేజా తిరుపతిలో మేము తీసుకున్న ఫ్రేమ్ ఇదే ఫ్రెండ్స్. ఫ్రేమ్ ఇది, మళ్ళీ మేము దిగిన ఫోటో ఇది. తిరుపతిలో మేము దిగిన ఫోటో అది, అయ్యాంతో వెళ్ళినప్పుడు దిగింది ఇది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం దిగింది అది. ఫ్రేమ్ అయితే ఎక్కువనే పడినండే ఫ్రెండ్స్ కాస్ట్. ఇంట్లో కావాలని చెప్పి మళ్ళీ ఎప్పుడు వెళ్తామేమో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఫాస్టింగ్ కదా ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నా. ఎప్పుడైనా బెల్లం కేసరి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏమై ఆమెను అక్కడ వేసేసి నేను వచ్చిన ఆట. దా నువ్వు రా, దారా. ఏమైంది? జేజ దగ్గరనే ఉంటావా? వస్తావా? దా, ప్రాక్తని పాకు వస్తుంది పాపం. దా వస్తుంది, అన్నీ ముడుతుంది, కబోర్డ్లన్నీ ఓపెన్ చేస్తుంది. మాకేమో ఉండి ఇక్కడ ఇవన్నీ ఓపెన్ చేస్తుంది. దాంట్లోనేమో సోప్స్ గిన లిక్విడ్స్ గిన ఉంటాయి. ఏమైనా నోట్లో పెట్టుకుంటుందో ఏందో అని భయం అవుతుంది ఫ్రెండ్స్. ఏ డాన్స్ 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 దాక్షాని డాన్స్. ఓ నో, పడ్డావా? బౌల్ ఎవరు తీసుకొస్తారు? వాటర్ తాగినావు, బౌల్ తేవాలి కదా. కొబ్బరి నీళ్ళు ఉంటే తాగింది కొన్ని. ఫ్లవరా ఇస్తావా నాకు? ఎందుకురా మరి, ఇచ్చినట్టే చేసుడు. వాళ్ళు కూడా ఇస్తుంది, ఇంకా నడుస్తుంది. తినద్దు. బెల్లం కేసరి అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నా. టైం చాలా అయింది కానీ కొంచెం ట్రై చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా ఫ్రెండ్స్. చేద్దామని అయితే చేస్తున్నాం.
నిన్న చెప్పగానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా పాపనైతే ఆడుకుంటుంది, కరెంటు పోయింది ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తాను. ఇంక ఇక్కడనైతే బెల్లంతోనైతే బెల్లం కేసరి వేద్దామని అనుకుంటున్నాను అని చెప్పినా కదా ఫ్రెండ్స్. చేసేసిన ఫస్ట్ టైం చేసిన బెల్లంతోనైతే. ఎప్పుడైనా షుగర్తో చేస్తాం కదా, షుగర్ అంత మంచిది కాదని ఈసారి అయితే బెల్లంతో ట్రై చేసిన. గీ కూడా కొంచెమే ఉండే, కరెక్ట్ టైంకి ఏదైనా చేద్దామని అనుకుంటే ఇంట్లో కూడా అన్నీ కరెక్ట్గా ఉండనే ఉండవు. ఇక్కడనైతే చాలా బాగా వచ్చిండే ఫ్రెండ్స్. అసలు మంచిగా గీలా రోస్ట్ చేసి, బాగా రోస్ట్ చేసిన తర్వాత హాట్ వాటర్ వేసి నేను బెల్లంని సపరేట్గా మరిగించుకొని తర్వాత రవ్వలు వేసిండే అన్నట్టు మంచిగా వచ్చింది. ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి చేసినప్పుడు రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడనైతే ఆఫ్టర్నూన్ కోసం అయితే కాకరకాయ ఫ్రై, ఇంకా బీరకాయ పప్పు చేసిన, ఇంకా కొబ్బరికాయ కొట్టిన అని చెప్పిన కదా, కొబ్బరికాయతోనైతే అన్నం అయితే చేసిన అన్నట్టు. కొబ్బరి పాలతోనే తీసి, మన కొబ్బరి పాలు తీసి రైస్ అయితే చేస్తాం కదా, అట్లనైతే చేసినుండే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫాస్టింగ్ ఉన్న రోజు ఒక్కటే పూట తింటాం కదా, మంచిగా తినాలని అనిపిస్తుంది. అంటే ఏదైనా డిఫరెంట్గా చేసుకొని మంచిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. ఒక 2 కూరలు నుండి మళ్ళీ రైస్ కూడా నార్మల్ ప్లెయిన్ రైస్ కాకుండా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ అట్లా చేసుకొని తింటే కొంచెం ఒక పూట తిన్నా తృప్తిగా తింటాం కదా అన్నట్టుగా నేనైతే నార్మల్గా అంటే ఒప్పుకుంటే 2 కూరలు చేసుకొని మంచి వంటను అయితే చేసుకుంటా. ఇంకా మార్నింగ్ అయితే మొత్తానికి అసలు ఏం తినాను ఫ్రెండ్స్. అంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయను అన్నట్టు, టిఫిన్స్ కూడా ఏం చేయను. లేకపోతే ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా తినేస్తా. ఇంకా నైట్ ఏమైనా ఆకలి అయితే అప్పుడు టిఫిన్ ఏదైనా చేసుకోవడం, లేకపోతే 2 చపాతీలు చేసుకోవడం, అలా ఓపికని బట్టి చేసుకుంటా అన్నట్టు. ఇంకా పిల్లలకైతే నైట్ మళ్ళీ రైస్ వేడివేడిగా పెట్టి వాళ్ళకైతే తినిపించేస్తా. ఇక్కడనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నా. అసలు 1 week అయింది కాకరకాయలు తెచ్చి. కాకరకాయ కర్రీ చేద్దామని అంటే తినమని అంటున్నాను. అయానైతే కొంచెం తింటాడు, జస్ట్ కొంచెం అట్లా తింటాడు. ఇక మా హస్బెండ్కి అయితే చేద్దామంటే ఏమొద్దు కాకరకాయ తినబుద్ధి అయితే లేదు అది అని అంటున్నారు అన్నట్టు. అందుకని చెప్పి ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి కాకరకాయ ఫ్రై చేస్తే మంచిగా ఒక నువ్వుల పౌడర్ వేసి, మన గార్లిక్ వేసి చేసినాం అనుకోండి ఫ్రైలా, మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇంకా అట్లనైతే చేస్తే ఒక 2 రోజులైనా వస్తుంది, మంచిగా తినబుద్ధి అవుతుంది. పక్కన సైడ్ డిష్ లాగానైనా తింటాం కదా అని ఇంకా అట్లా చేసిన అన్నట్టు. చేస్తే మంచిగానే కుదిరింది. ఇంకా ఇక్కడ పప్పును కాకరకాయ ఫ్రైను రైస్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇంకా ఆఫ్టర్నూన్ బౌల్ అయితే చూడండి ఎంత అవుతాయో అసలు. రోజుకు ఒక 2-3 సార్లు దోమడు అవుతున్నాయి బౌల్ అయితే. నాకైతే మస్తు కష్టమైపోతుంది. బౌల్ దోమడమే పెద్ద టాస్క్. ఇంకా ఇల్లు ఉడవడము ఇవన్నీ కూడా పెద్ద పని అయిపోతుంది. ఈ మధ్యలో అయితే అసలు పని చేసుడు అస్సలు అయితలే అన్నట్టు. ఇంటి పనికి ఒక 2 గంటలు అట్లా అయిపోతుంది. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా 3:30 వస్తుంది. ఇంకా అయ్యాను కూడా ఐలేసి వచ్చింది అన్నట్టు. ఇక్కడనైతే తినేసినాము. తిన్న తర్వాత ఇంక 2 పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. 2 మంచిగా ఆడుకుంటారు. కాకపోతే ఇంకా మధ్యలో అయాన్కు నచ్చిన బొమ్మలు కూర్చో తీసుకున్నది అనుకోండి కొట్టేస్తాడు. అంటే కొట్టేస్తాడు, ఎందుకు తీసుకుంటున్నావు అని. మంచిగా ఆడే టైంలో పోయి ఇది డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ పాప ఎట్లుంటుందంటే ఏంటిది, దానికి ఇచ్చిన బొమ్మలు అది ఆడదు, వాళ్ళ అన్న బొమ్మలే తీసుకుంటుంది పోయి. ఇక అట్లా వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఇంక ఇప్పుడే ఇట్లున్నారు, ఇంకా పెరుగుతా అంటే ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. అయితే 50K సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ పెడతా అన్నారు కదా, లైవ్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు. కాకపోతే అందరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఏ టైంలో పెట్టానో ఏందో కూడా కామెంట్ చేయండి. కొంచెం నాకు అంటే రెగ్యులర్గా మనకు కామెంట్లు పెట్టి మన గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే కరెక్ట్ టైంకి ఉండి వాళ్ళు లైవ్లు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా లైవ్ చేసే టైంకి ఎవరు వస్తారో ఎవరు రారో మళ్ళీ కొంచెం భయమే అనిపిస్తుంది కదా లైవ్ చేస్తుంటే. ఇక అందుకని చెప్పేసి నేనైతే మొన్న వచ్చిన ఫ్రెండ్స్ ఒక 5 minutes అట్లా ఉన్నా. ఇంక ఎక్కువ మంది రాకపోయేసరికి ఇంకా బ్యాక్ వచ్చేసిన అన్నట్టు. మీరు చెప్పండి ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఏందో. ఇంకా కూర్చు పాపకు కూడా ఇప్పుడే ఫీవర్ కొంచెం తగ్గుతూ వస్తుంది, కొంచెం బెటర్ అవుతుంది అన్నట్టు. ఇక మంచి రోజు చూసి లైవ్ అయితే పెడదాం. అందరు మంచిగా అవైలబుల్ ఉండి మనకు సబ్స్క్రైబ్ చేసి మనకు డైలీ మనని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే పెడదామని అయితే అనుకుంటున్నా. మీరైతే కామెంట్ చేయండి ఏ టైంకి ఫ్రీ ఉంటారు ఏంటిది అనేది. ఏ టైంకి పెడితే అందరు వస్తారో కామెంట్ చేస్తే నేను ఆ టైంకి అయితే ప్లాన్ చేసి అయితే లైవ్కి అయితే అంటే పెడతా అన్నట్టు. ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.